అబ్బాయి చూడండి గాంధీ వేషం వేశాడు. గాంధీ తాత వేషం వేశాడు. ఎంత చిన్న పిల్లగాడు ఎంత బాగున్నాడు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాడు బాబు. ముద్దు ముద్దుగా ఉన్నాడు ఫ్రెండ్స్. చాలా ముద్దు ముద్దుగా ఉన్నాడు. గాంధీ తాత వేషం వేశాడు అబ్బాయి. చూడండి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అన్నదానం కార్యక్రమం కూడా జరిగింది. మనం కూడా ఇక్కడ భోజనం చేద్దాం పదండి ఫ్రెండ్స్. సత్రంలో అన్నదానం కార్యక్రమం ఫ్రెండ్స్. ఇటు అన్నదానం కార్యక్రమం కూడా బాగా జరుగుతుంది. చాలా బాగా పెడతారు. చూద్దాం మనం కూడా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చేసేయండి టేస్ట్ చేద్దాం అన్నదానంలో. ఈరోజు స్పెషల్ వచ్చేసి తొలి ఏకాదశి ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా కుంకాలు అమ్ముతున్నారు అక్కడ. చాలా బాగుంది. కొనుక్కుంటే దేవుడి దగ్గర మంచిది ఫ్రెండ్స్. బయటకు వెళ్ళేటప్పుడు డైలీ పెట్టుకొని అన్నదాన కార్యక్రమానికి 101 రూపాయలు. చూడండి పరిపాలనలో చాలా బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ చదివించేవాళ్ళు కూడా ఇక్కడ చదివించవచ్చు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, మా పాప భోజనం చేస్తున్నాం మేము. ఇది నా ప్లేట్ ఫ్రెండ్స్, నా ప్లేట్. ఇది మా బాబు, మా అత్తయ్య. చూడండి ఫ్రెండ్స్, అందరూ భోజన కార్యక్రమం చాలా బాగుంటుంది. ఈ ప్రభుత్వంలో చాలా బాగుంటుంది. ప్రశాంతత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గ్యాంగ్ షాప్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది అసలుకి. ప్రశాంతత. వచ్చేయండి ఫ్రెండ్స్ మీరు దైద అవర్లంగే స్వామి టెంపుల్ కడిగి. ఇక్కడ అన్నదాన సత్రంలో చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా ప్రశాంతంగా చూడండి. చాలా బాగుంది. నాన్ తెలుసుకుంటారా అని చెప్పడం. చూడండి వాటర్ కూడా చక్కగా వాటర్ క్యాన్ కూడా పెట్టారు. వాటర్ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా వాటర్ కూడా పెట్టారు. తాగడానికి సెకండ్ కూడా అంతే పెట్టారు. చూడండి వాటర్ క్యాన్ కూడా పెట్టారు. అంత ప్రశాంతంగా ఇటు వాళ్ళకి బాయ్స్కి చక్కగా సపరేట్ చేసేసారు. భోజనాలు కూడా ఎంత చక్కగా పెడుతున్నారు. ఇక్కడ మాత్రం మన చదింపులు దేవుడికి సందా ఫ్రెండ్స్. మనలాంటి వాళ్ళు సందా ఇస్తేనే కదా ఫ్రెండ్స్ 10 మందికి వాళ్ళకి భోజనాలు పెట్టేది. చక్కగా 10 మందికి భోజనాలు పెట్టేది మనలాంటి వాళ్ళు ఆదరిస్తేనే ఫ్రెండ్స్. చూడండి చక్కగా సందా కోసం దేవుడు సందా ఇవ్వాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఎవరన్నా తెలియని వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడికి సందా వచ్చి ఇవ్వండి. చాలా చూడండి ఫ్రెండ్స్, అంత ప్రశాంతంగా దైవ అవర్లంగి స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ కొట్టండి అక్కడ ఫ్రెండ్స్. మా ఛానల్లో ఆదరించండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. సమర్పించారు. చూడండి ఇక్కడ పొంగల్ కూడా చేస్తున్నారు. పొంగల్ కూడా చేయొచ్చు దేవుడికి. చక్కగా కట్ల పొయ్యి మీద ఎంత బాగుందో చూడు. గ్యాస్ లేకుండా ఈ టైం కట్ల పొయ్యి మీద చేస్తున్నారు. ఎంత ప్రశాంతత చూడండి. చూడండి ఇటు వెళ్ళేది ప్లేస్ ఏంటంటే మనకు సముద్రంలోకి మనం వెళ్ళేది. సముద్రం కాడికి చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. చక్కగా కిందకి వెళ్దామండి మనం ఇప్పుడు. ఎంత ప్రశాంతంగా ఉందో అన్నిట్లోకి చక్కగా స్నానానికి
ప్రశాంతతగా ఉంది. ఇదిగోండి లోనికి వెళ్ళే ప్లేస్. ఇంకా జనం చూడండి, 2:30 అయింది టైం మధ్యాహ్నం. అయినా కూడా క్యూలు ఎంత ఉన్నారు. ఎంత ఫేమస్ గుడి అయితే ఫ్రెండ్స్, ఎంత ఫేమస్ గుడి అయితే ఎంత లైన్ ఉందో చూడండి. ఎంత ఫేమస్ గుడి అయితే ఎంత లైన్ ఉందో ఎక్కడ రాకుందో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడండి. కోనేరుకి అంత ప్రశాంతతగా స్నానాలకి అంత సౌకర్యం చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది. వచ్చేసేయండి ఇక్కడ దైద అవర్లంకి స్వామి టెంపుల్కి వచ్చేసేయండి అందరూ. ఆదివారం పూట చక్క మీ ఫ్యామిలీతో వచ్చేసేయండి. చూడండి చాలా బాగుందంటారు. చూడండి ఇది చిన్నది గుడి, చాలా బాగుంటుంది. చూపిస్తా చూడండి, అంత చాలా బాగుంది. చూడండి ఒక అమ్మ దేవుడికి మొక్కుబడి చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వేస్తుంది. స్నానం చేసి వచ్చి తడి బట్టల మీద మొక్కు తీర్చుకుంటుంది. చాలా బాగుంటుంది. చూడండి ఏరియా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్ దైద అవర్లంగి స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. చూడాల్సిన చాలా మంచి ప్లేస్ ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి మనం నీళ్ళ దగ్గరకు వచ్చేసాము. చక్కగా అసలుకి స్నానాలు చేస్తున్నారు అందరూ. చాలా బాగుంటుంది. చాలా ఎందుకంటే చాలా బాగుంటుంది అంటున్నానంటే టెంపుల్ చూడదగ్గన ప్లేసు. మన పల్నాడు జిల్లాలో చూడదగ్గన ప్లేస్. అసలు ఎంత బాగుంటుందో దైద అవర్లంగి స్వామి టెంపుల్ దగ్గరగా చక్క స్నానాలకి. చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి నొక్కండి. వెంటనే వీడియో మీ ముందుకు వస్తుంది. చూడండి మా పిల్లలు, ఇద్దరు బాబులు, మా ఫ్రెండ్ చూడండి నీళ్ళల్లో విగ్రహం ఉంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్. చాలా బాగుంది. విగ్రహం ఉంది చూపిస్తా. అది విగ్రహం ఉంది చూడండి. ఈ మనుషులు ఉన్న కాడ విగ్రహం ఉంది. విగ్రహం నీళ్ళల్లో ఉంది ఫ్రెండ్స్. భలే ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా వచ్చిందో ఎవరికి తెలియదు. చక్కగా చూడండి చూపిస్తా దగ్గరికి.